ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని పసుపు సాల్ట్ వేసుకోవాలండి. సో వాటర్ హీట్ అయినాక ఈ విధంగా క్యాలీఫ్లవర్ అనేది వేసుకోవాలండి. సో ఈ విధంగా క్యాలీఫ్లవర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సో ఈ విధంగా బాగా కలిసినా కలుపుకొని 2 మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో నేను ఆ లోపు అయితే ఒక బాండి పెట్టుకున్న కొంచెం ఆయిల్ వేసుకొని 3 ఆనియన్స్ అనేది మీడియం సైజ్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నా అండి. సో ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక నేను 4 టమోటాలు తీసుకున్నా అండి. సో 4 టమోటాలు ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నా. సో మొత్తం ఒకసారి కలిసేలా కలబెట్టుకోవాలి. ఈ విధంగా కలబెట్టుకొని క్యాప్ పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో అనేది క్యాప్ తీసి మొత్తం ఒకసారి కలబెట్టుకుంటూ ఉండాలి అనేది. అప్పుడు అనేది మనకు టమోటా ఆనియన్స్ అనేది బాగా ఉడికి తొందరగా ఉడికిపోతాయి. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా కలుపుకొని స్టవ్ మూత పెట్టుకోవాలి. సో ఈ విధంగా వచ్చినప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కంప్లీట్గా ఆరినాక ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. సో మిక్సీ బౌల్లో వేసుకొని ఈ విధంగా చెక్క లవంగం యాలకులు కూడా వేసుకోవాలండి. వేసుకొని నేనైతే 2 స్పూన్లు కొబ్బరి కూడా వేసుకుంటున్నా, కొబ్బరి పొడి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలండి. సో తగినంత ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ అయినాక తాలింపు గింజలు వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. సో నేనైతే 2 పచ్చిమిరకాయలు అనేది ఇలా చీలికలా కట్ చేసుకొని పచ్చిమిరకాయలు వేసుకున్నా. ఒకసారి ఇలా కలుపుకొని ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. సో మొత్తం కలిసిలా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న టమాటా గ్రేవీ అనేది వేసుకోవాలండి. సో ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. సో ఒకసారి మొత్తం కలుపుకొని క్యాప్ పెట్టుకోవాలండి. సో మధ్యలో అనేది ఒకసారి క్యాప్ తీసుకొని మళ్ళీ ఇలా కలుపుతూ ఉండాలి ఆయిల్ పైకి వచ్చేదాకా. సో ఈ విధంగా కలుపుకున్నప్పుడు ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి 1 స్పూను. సో మొత్తం బాగా కలిపేలా కలిసి మూత పెట్టుకోవాలి. సో నేనైతే సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంటున్నా. సో బాగా కలిసిలా కలుపుకొని క్యాప్ పెట్టుకోవాలండి. సో ఈ విధంగా క్యాప్ మధ్యలో ఇలా కలుపుకుంటుంటే ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో మనకు అనేది ఆయిల్ అనేది పైకి వచ్చింది. తగినంత కారం వేసుకొని నేను 1/2 స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకుంటున్నా. ధనియాల పొడి కారం మొత్తం అనేది ఒకసారి బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా కలిసినాక క్యాప్ పెట్టుకోవాలండి. సో మధ్యలో అనేది క్యాప్ తీస్తూ మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి, లేదంటే అడుగంటిపోయి మాడిపోతుంది. సో ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినాక మనం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ అనేది వేసుకొని మొత్తం కలిసేలా కలబెట్టుకోవాలండి. బాగా మన క్యాలీఫ్లవర్కి అనేది ఆ గ్రేవీ పట్టేలాగా ఇలా మొత్తం కలబెట్టుకున్నాక క్యాప్ పెట్టుకోవాలండి. సో మధ్యలో ఇలా క్యాప్ తీసి ఒకసారి కలబెట్టుకోవాలి. సో మనకు అనేది గ్రేవీ కాబట్టి కొన్ని తగినన్ని వాటర్ వేసుకోవాలండి. సో ఈ విధంగా వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలబెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ బాగా కలిసినాక ఈ విధంగా క్యాప్ పెట్టుకోవాలండి. సో మధ్యలో అనేది క్యాప్ తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలబెట్టుకొని క్యాప్ పెట్టుకోవాలండి. సో మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి ఈ విధంగా ఒకసారి కలబెట్టుకోవాలి. మన కర్రీ అయినట్టు తెలియాలంటే ఆయిల్ పైకి వస్తుందండి. సో మన కర్రీ అనేది ఆల్మోస్ట్ అయినట్టు. సో ఈ టైంలో మన అనేది ఉప్పు సరిపోయిందో లేదని చెక్ చేసుకోవాలి. సో నేనైతే చెక్ చేసుకుని కొంచెం ఉప్పు తక్కువైంది. సో నేను 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలిసిలా ఆ విధంగా కలబెట్టుకుంటున్నా. సో ఫైనల్ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. సింపుల్గా క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.